మరి ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ దెబ్బతో మరి బడ్జెట్ తర్వాత చౌకగా లభించే వస్తువులు అయితే విమాన భాగాలు, మైక్రో ఓవెన్లు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, డయాబెటిక్ అండ్ క్యాన్సర్ మందులు, భారతదేశంలో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఈ ఖరీదుగా మారే వస్తువులను కూడా మరి చూపించారు. మరి లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకున్న మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కొన్ని ఎరువులు, దిగుమతి చేసుకుంటున్న టీవీ పరికరాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు అయితే ఖరీదుగా మారేటట్టుగా అయితే కనబడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బడ్జెట్లో రూపాయి రాబడి, అదేవిధంగా మరి రూపాయి పోయేది ఇలా అని చెప్పి దాని మీద కూడా కొంచెం ప్రచురించడం అయితే జరిగింది. ఇక హ్యాట్రిక్ క్రాష్ గురించి చూద్దాం. బంగారం, వెండి మళ్ళీ ఢమాలైంది. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా మూడో రోజు అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. ఇక వెండి ధరలు బాగా పతనమయ్యాయి. ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు 10 గ్రాములపై 6% తగ్గి 1,43,205కి చేరుకుంది. ఇది కేజీ వెండి ధరలు ఎంసీకేఎస్లో 2.65 లక్షల వద్ద ప్రారంభమయ్యాయి. యుఎస్ డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడిదారుల లాభాలను నమోదు చేసుకోవడంతో ఎన్సీఎక్స్లో బంగారం, సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలంగాణతో బడ్జెట్ మేలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఓవరాల్గా లెక్కేసుకుంటే కేసీఆర్ను విచారించిన సెట్ మనం తెలుసుకుందాం. ఇక దేశ ఆంక్షలను ప్రతిబింబించిన బడ్జెట్ అని చెప్పి ప్రధాని మోడీ ఈ బడ్జెట్ గురించి అయితే ప్రశంసల జల్లు కురిపించడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్ను అద్భుత అవకాశాల రహదారిగా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశం ప్రయాణిస్తున్న సంస్కరణ ఎక్స్ప్రెస్కు కొత్త శక్తి, ఊపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనదని, ఇది భారత నారీ శక్తికి బలమైన ప్రతిబింబమని ప్రధాని మోడీ అన్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని, నిర్మలా సీతారామన్ మీద పొగడ్తల వర్షాన్ని అయితే నరేంద్ర మోడీ కురిపించడం అయితే జరిగింది. ఇక అదే సందర్భంలో ప్రజలను విస్మరించిన బడ్జెట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. షేర్ మార్కెట్ కుప్పకూలింది బడ్జెట్ వల్లే అని అఖిలేష్ యాదవ్ అయితే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పై విపక్షాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విపక్షాలు దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని చెప్పి మరి ఆయన విమర్శించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. ఉద్యోగాలు లేని యువత, మరి పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచి ఉన్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, వీటన్నిటిని బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్ భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రాహుల్తో పాటు ఇతర విపక్ష నేతలు కూడా బడ్జెట్ మీద పెదవి విరిచారు. వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవని చెప్పి మరి రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. ఒక పక్క నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపిస్తే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మీరేమనుకుంటున్నారు? ఈ బడ్జెట్ వలన మరి దేశానికి ఎంతవరకు మేలు జరిగింది అనుకుంటున్నారు? మరి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా మరి అద్భుతంగా ఉందంటారా బడ్జెట్, లేదంటే రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మరి బడ్జెట్ మరి ఎటువంటి ఉపయోగకరంగా లేని విధంగా ఉందో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్ కారణమన్నారు నవాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. మరో అడుగు ముందుకేసి స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్ కారణమని ఆరోపించారు. బీజేపీ బడ్జెట్ ఫలితం ఇదిగో, షేర్ మార్కెట్ భారీగా కుప్పకూలింది, అది మార్కెట్తో తెరుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు, ఇది ఇంకా ఎంత పడిపోతుంది అనేది అసలు ప్రశ్న అని అది మేము ముందే చెప్పామని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కేవలం 5% మంది ప్రజల కోసమేనని, కమిషన్లు దక్కించుకోవడానికి బీజేపీ సొంత వ్యక్తులకు మరి ప్రయోజనం చేకూర్చడానికి దీన్ని రూపొందించారని ఆయన తీవ్రంగా ఆరోపణలు చేశారు అఖిలేష్ యాదవ్. ఇది బీజేపీకి తరహా అవినీతికి కంటికి కనిపించని లెక్కల చిట్టా అని అఖిలేష్ యాదవ్ అభివర్ణించారని కూడా ప్రచురించారు. మార్చి 31 వరకు సవరించిన ఐటీఆర్ దాఖల అనుమతి అని కూడా ప్రచురించారు. ఇక కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఊరటనిచ్చే ఉందని కిమ్స్ సిఎండి డాక్టర్ బొల్నేని భాస్కర్ రావు అయితే చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు
జాగృతి కల్వకుంట్ల జాగృతి అధ్యక్షులు తెలంగాణకు గుండె సున్నారని 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మరి ప్రచురించారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణకి బడ్జెట్తో మరి ఎటువంటి న్యాయం జరగలేదు. 8 మంది ఎంపీలను గెలిపించాం మీకోసం, కానీ మీరు చేసింది ఏంటి? ఇంత తెలంగాణకు అన్యాయం చేస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరి ఒక తెలంగాణ అధ్యక్షురాలు కావచ్చు, బట్టి విక్రమార్క కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎవరు కూడా ఈ బడ్జెట్ మీద సరిగ్గా రాలేదు అని చెప్పి విపక్షాలని గోల్ చేస్తుంటే మరి బీజేపీ ఎంపీలు బీజేపీ నేతలు మాత్రం ఆహా ఈ బడ్జెట్ మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది దేశానికి అని చెప్పి వీరు చెప్పడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ అంతా బాగానే ఉంది, గాయపడిన ఈ దేహం నాది కాదు, కోల్పోవడానికి ఈ సంపద నాది కాదని ఒక సాహిత్యం కూడా దీని మీద రాయటం అయితే జరిగింది. వెలుగుల వెనక విధ్వంసం అని చెప్పి డాక్టర్ వివిఎన్ స్వామి గురించి కూడా మరి రాయటం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు, ఆర్థిక సాయం అందజేసిన గౌడ సంఘ నాయకులని ఆమనగల్లులో కడతాల్ మరియు చెరికొండ గ్రామానికి చెందిన వల్లభూదాస్ వెంకటయ్య ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరి మరణించారు. ఆదివారం చెరికొండ గ్రామ సర్పంచులు పాలకూర మహేంద్ర గౌడ ఆధ్వర్యంలో గౌడ సంఘ అధ్యక్షులు లోల్కోట రాములు సంఘర్షణలో మాజీ ప్రజాప్రతినిధులు గౌడ సంఘ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక పౌర్ణమి నాడు రామచంద్ర ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారని కూడా ప్రచురించారు. ఇంకా ఇది అభివృద్ధితో కూడిన వికసిత భారత బడ్జెట్ అని, ఉపాధికి చేతి వృత్తులకు ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీట వేసిందని పరకాల బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి కాళీ ప్రసాదరావు అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక సిట్ విచారణ పేరుతో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ను వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు అని చెప్పి ప్రచురించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చూడొచ్చు, మరి ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ని హింసిస్తున్నారు మరి సిట్ అధికారులు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, రాస్తారోకలు చేశారు, బైక్ ర్యాలీలు చేపట్టారు, తమ యొక్క ఆక్రోశాన్ని అయితే వెళ్ళగొక్కడం అయితే జరిగింది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అది ఎంతటి స్థాయి వ్యక్తి అయినా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద మరి సిట్ అధికారులకు సహకరించాలని